సిటీ న్యూస్ కు స్వాగతం. వాసవి క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇర్రుకుల రామకృష్ణ ఆదేశానుసారం వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ కపుల్స్ 3 క్లబ్స్ సంయుక్తంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా గవర్నర్ అన్నం సాయి సునీత, ముఖ్య అతిథి తాతా రజనీకుమారి, అలాగే జిల్లా కేబినెట్ కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి సర్వీసెస్ ఘంటసాల భరతుడు, జిల్లా కోశాధికారి సముద్రాల సూర్యప్రకాశ్రావు, వైస్ గవర్నర్ మాజేటి హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు జల్లూరి రాంబాబు, కార్యదర్శి జయవరపు ప్రసాద్, కోశాధికారి సామా గణేష్, వాసవి క్లబ్ వనితా అధ్యక్షురాలు కేఎన్ఎల్ శ్రీదేవి, ఎండూరు సురేష్, శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల శిరీష, అన్నం అశోక్, జల్లూరు దివ్యశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు అన్నం సాయసుంత, డిస్ట్రిక్ట్ V203A గవర్నర్ నండి. వాసవి క్లబ్ అంటే సేవ, స్నేహం, నాయకత్వం. సేవ ఆరివేషులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారండి. స్నేహం కూడా అంతే. సేవ చేస్తూ, స్నేహం చేస్తూ, అలాగే నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎన్నో సేవా కార్యక్రమాలు, అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తోని, ఎన్నో రకాల స్కీమ్స్తోని ముందుకొచ్చిందండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని, అలాగే VKSP అని, KCGF అని చాలా ఈ ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఆరివైశ్యులందరూ వాసవి క్లబ్లో జాయిన్ అవ్వాలని, మాకు ఈ సంవత్సరం 1,50,000 మంది పైగా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ మన మచిలీపట్నం వనితా మచిలీపట్నం కపుల్స్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యాము. ఎన్నో సేవలు అందిస్తున్నాయి మచిలీపట్నానికి, ఎన్నో అవార్డులు వస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మంచి అవార్డులు తీసుకోవాలని, డిస్ట్రిక్ట్లో అలా ఇంటర్నేషనల్లో మంచి అవార్డ్స్ రావాలని కోరుకుంటూ, ఉన్నతి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై హింద్. జై వాసవి, జై వాసవి. ఈ రోజున మచిలీపట్నం శ్రీపాద ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ మచిలీపట్నం, వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం, వాసవి క్లబ్ వనితా మచిలీపట్నం 3 క్లబ్లు కూడా వాసవి క్లబ్ గవర్నర్ 203A మన గవర్నర్ గారైనటువంటి అన్నం సాయి సునీత గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం మహోత్సవం అత్యద్భుతంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ గారికి, వారి క్యాబినెట్ టీంకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు మా 3 క్లబ్ల తరపున చెప్తున్నాము. అలాగే ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన 3 PSTలు, అలాగే వివిధ హోదాలో ఉన్న వాసవి క్లబ్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున ఈ కార్యక్రమం మొత్తం కూడా మా RC వేముల శిరీష అయినటువంటి రీజన్ చైర్పర్సన్ వేముల శిరీష ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు ప్రమాణ స్వీకార మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి RS అన్నం అశోక్ గారు, అలాగే జెడ్సీ అయినటువంటి వేముల కృష్ణ గారు, అనురాధ గారు, జెడ్సీ అనురాధ గారు, అలాగే మా వాసవి ఫంక్షన్ శ్రీపాద ఫంక్షన్ హాల్ అధినేత అయినటువంటి DPO రంగనాయకులు గారు, ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు కూడా. ఎందుకంటే మేము అడగగానే ఆతిథ్యం ఇచ్చి ఎప్పుడు కూడా మాకు. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1,00,000 మంది వాసవీయన్స్తో, ఆర్యవైశ్యులతో, అలాగే 3,000 క్లబ్బులతో, 32 జిల్లాలతో, మరి సంవత్సరానికి కొన్ని కోట్లతో సేవలు అందిస్తున్న మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి ఈ సంవత్సరం ఇక్కడ 2025కి వాసవి క్లబ్ మచిలీపట్నం, వాసవి క్లబ్ వనితా మచిలీపట్నం, వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం వారు ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావడం జరిగింది. నా పేరు తాతా రజనీకుమారి. నేను ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్. ఈరోజు ఈ మచిలీపట్నం వారు కూడా కొత్తగా ప్రమాణ స్వీకారంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి దీంట్లో భాగంగా పేదలకి ఈరోజు దుప్పట్లు మరియు బియ్యము, అలాగే శారీస్ పంచడం జరిగింది. మరి కొత్త టీంకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం కొన్ని లక్షల్లో మచిలీపట్నంలో సేవలు అందించాలని మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇమేజ్ బిల్డింగ్ పెంచే విధంగా పర్మనెంట్ ప్రాజెక్ట్స్, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నగరంలోని రోడ్ల పక్క చిరు వ్యాపారాలు క్రమబద్ధీకరించి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు.
నగరంలో రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు క్రమబద్ధీకరించి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. మెయిన్ రోడ్డు ప్రక్కన కూరగాయలు తదితర చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మున్సిపల్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. మెయిన్ రోడ్లో ట్రాఫిక్కు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు పక్కన నిర్దేశించిన ప్రదేశంలో వ్యాపారాలు చేసుకోవాలని ఆయన అన్నారు. కోళ్లు విక్రయదారుల వద్ద అనధికారికంగా ఆశీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని, రసీదు లేనిదే ఆశీలు చెల్లించవద్దని వ్యాపారులకు ఆయన సూచించారు. తొలుత మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారులను తొలగించేందుకు అక్కడికి చేరుకోగా వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు మేకల సుధాకర్, అయినాల తాతారావు, మాచవరపు రామప్రసాద్, జోగి చిరంజీవి మరియు గోడవల్లి నాగరాజు, బోరగ రామారావు, చిటికన నాగేశ్వరరావు తదితరులు చిరు వ్యాపారులకు సంఘీభావం తెలిపారు. మాకు ఇది లేకపోతే మట్టిగా మాకు గడిచే మార్గం లేదు. ఇది అమ్ముకుంటేనే మాకు జీవనం గడిచేది. 10 రూపాయలకి మూలక రావాలంటే రారు. ఏదో ఇది అమ్ముకుని మేము 10ంటికల్లా ఖాళీ చేసేస్తున్నాం. 10ంటికి ఖాళీ చేసేసినప్పుడు మమ్మల్ని దౌర్జన్యం చేస్తే మేము ఎట్టా బతకాలి? ఏ వలన బతకాలి? మేమేమన్నా మాకేమన్నా ఇంక ఎక్సయ్యాలు ఉండయా? ఏమైనా ఉండి ఇంకనా ఇదేగా అమ్ముకుని బతుకుని మేము అందరం బతికేది. పిల్ల జల్ల భర్తను బతుకుని తెల్లరి గట్ట 3ంటికి వస్తాం. 3ంటికి వచ్చినప్పుడు మరి ఇది అమ్ముకునే కదా మాకు జీవనం గడిచేది. ఇది అమ్ముకోక ఇంటికాడ ఉంటే మాకు మమ్మల్ని వాళ్ళు బతికెత్తారా? మమ్మల్ని బతికిచ్చే మార్గం లేదు. ఏదో అమ్ముకుంటున్నాం, పట్టుకడుపుకుంటున్నాం, చేద్దాం. మేము ఆకుకూరలే కదా అమ్ముకుంటే ఆ పూలు అమ్ముకుంటాం, అవి కొని తెచ్చుకుంటామే. మరి ఈ చొక్కూరలో పాలకూరలు ఉన్నాయంటే అయ్యో 10 రూపాయలు కొనుక్కుని బతుకుతున్నాం. పాడైపోయినాయి సార్. మాకు రెక్కాడితే డొక్కాడేవాళ్ళం సార్. ఏదో 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చుకుని మేమేదో బతికేవాళ్ళం సార్. తెల్లజోన 5ంటికి వచ్చి ఆ 5ంటి దాకా కాసేపు అమ్ముకుని మేము ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. మేము ఏదో షాపులు తీసేదాకా అమ్ముతున్నాం సార్. అక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాం సార్. మేము ఉండలేదు సార్. అయినా మమ్మల్ని అమ్మొద్దని ఇబ్బంది పెట్టేస్తున్నారు 3 రోజులు మట్టి సార్ గారండి. మాకు ఎప్పటి నుంచి ఈనాడు నుంచి కదా సార్. మేము 20-30 సంవత్సరాల మట్టి రోడ్డు మీద ఏదో కాసేపు అమ్ముకుని వెళ్ళిపోతున్నాం సార్ గారండి. అవి కూడా మాకు అమ్మను వద్దు, అసలు మీరు వద్దు, ఇక్కడ మాకు మీరు అమ్మతో పర్మిషన్ లేదని చెప్పి తీసేయమని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. నిన్న కొల్లు రవీంద్ర గారే చెప్పారండి. ఇక్కడ రోడ్డు మీద అమ్ముతా వీళ్ళు లేదు, రోడ్డు మీద పర్మిషన్ లేదు, మీరు అమ్మొద్దు, మాకు వాళ్ళు చెబుతున్నారు వీళ్ళు చెబుతున్నారు అని చెప్పారు సార్. అయ్యా అక్కడికి దండం పెట్టాం, అయ్యా కాసేపు అమ్ముకుని వెళ్ళిపోతామంటే ఆయన ఏం చెప్పలేదు సార్. అసలు అమ్ముకోమనలేదు, అమ్మొద్దు అనలేదు, వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడే ఇక టాటర్లో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వేసిపోయారు సార్. వాళ్ళే వచ్చి వేసుకెళ్ళిపోతున్నారు. నిన్న వాళ్ళే వచ్చారు సార్. నిన్న వాళ్ళే వచ్చారు, మొన్న వాళ్ళే వచ్చారు, ఇవాళ వాళ్ళే వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున 5ంటికి వచ్చారు సార్. 5ంటికి వచ్చి అన్ని టాటర్లో పేజీ అన్ని సర్దుకున్నట్టు కూర్చున్నాం సార్ గారండి. రోజుని మచిలీపట్నం నగరపాలక సంస్థ తరపుని రోడ్డు మీద, నేల మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వారి యొక్క ఇబ్బందులు గమనించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే వారందరూ కూడా రోడ్డు ఆక్యుపై చేసి బాగా ముందుకి వచ్చి వ్యాపారం చేయడం వల్ల ట్రాఫిక్ అనే దానికి తీవ్రమైనటువంటి అభ్యంతరం కలుగుతుంది. అవన్నీ కూడా ఈ రోజున పరిశీలించి బాగా ముందుకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వెనక్కి జరుపుకుని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా ప్రస్తుతానికి నిర్ణయించడం జరిగింది. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కనుక ఇదే విధంగా తీవ్రం అయితే కనుక వెనక ఉన్నటువంటి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడికి షిఫ్ట్ చేసేటువంటి ఆలోచన కూడా, అంటే అది కూడా గౌరవ కౌన్సిల్ వారికి తెలియజేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో ఉన్నాము. దీనికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. నేల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళని, ప్రజల్ని కూడా సహకరించమని కోరుతున్నాం. అంటే ప్రజల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకునే తప్ప వాళ్ళ వ్యాపారం మనం తగ్గిందామనో పాడు చేద్దామనేటువంటి ఉద్దేశం అయితే మనకు లేదు, కార్పొరేషన్కి లేదు. కోళ్ళకు కూడా ఎవరో కూడా మనం కార్పొరేషన్ నిర్ణయించిన రేటు తప్పించి మిగిలినటువంటి రేట్లు ఎక్కడ కట్టనవసరం లేదు. అది కూడా రసీదు ఇస్తేనే ఆ రసీదు ఇచ్చిన దానికి మున్సిపాలిటీకి, కార్పొరేషన్కి జమ అవుతుంది తప్ప అనధికారికంగా ఎవరు కూడా ₹1 కూడా చెల్లించక్కర్లేదు. ఆ విధంగా ఎవరైనా కనుక చెల్లించమని ఒత్తిడి చేస్తే వాళ్ళ మీద డైరెక్ట్గా అవసరమైతే పోలీస్ కేసు కూడా పెట్టి నిర్బంధించడానికి ప్రజలకు కూడా హక్కు ఉందని చెప్పేసి ఈ విషయం తెలియజేస్తున్నాం. నిజాంపేటలోని నూతి వీరయ్య గారి ఆదివనమలమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
నిజాంపేటలోని నూతి వీరయ్య గారి ఆదివనవలమ్మ జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు జాతరలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. జాతర పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. స్థానికులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. మొక్కుబడులు చెల్లించుకునే భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. బందరు నిజాంపేటలో వేచేసి ఉన్న శ్రీ నూతి వీరయ్య గారి ఆది వనవలమ్మదేవి 108వ జాతర మహోత్సవము ఈరోజు 19వ తారీఖు అనగా ఆదివారము బ్రహ్మాండమైన జాతర మహోత్సవము జరుగుతుంది. ఈ జాతర మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఎరుపు సాలించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులైనారు. జై శ్రీ వనమలమ్మ తల్లిదేవి నమః. ఈరోజు బందరు నిజాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూతి వీరయ్య గారి ఆది వనమలమ్మ దేవాలయం నందు అత్యంత వైభవంగా 108వ జాతర మహోత్సవం జరుగుతున్నది. చాలా బాగా విపరీతమైన ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఊర్ల నుంచి కూడా ఈ జనం తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే రేపు అన్న సమారాధన కార్యక్రమం ఉంది. ఈ సంబరం ఎప్పుడా అని చుట్టుపక్కల నిజాంపేటలో కాకుండా బలరాంపేటలో కాకుండా చుట్టుపక్కల బయట ఊర్లు హైదరాబాద్ నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. జై వనవలమ్మ తల్లిదేవి. మోడర్న్ ఐ కేర్ ఆధ్వర్యంలో రాజుపేట షాదీఖానాలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాజుపేట షాదీఖానాలో మోడర్న్ ఐ కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సర్వజన వైద్యశాల కంటి వైద్యులు డాక్టర్ భానుమూర్తి పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించారు. నేటి ఆధునిక సమాజంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు నిర్వహించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి మోడర్న్ ఐ కేర్ ద్వారా ఉచితంగా మందులు అందజేయడంతో పాటు అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేశారు. తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో ముఖ్యమైనది కంటి వైద్య శిబిరాలని సంస్థ అధ్యక్షుడు ఎండి నియాజ్ తెలియజేశారు. చాలామంది కొద్దిగా ఏజెడ్ పర్సన్స్, షుగర్ ఉన్న వాళ్ళు రెటీనా చెకప్ చాలా అవసరం. ఇవరికి కూడా చెప్పాను అన్నట్టు సార్ ఒకసారి చూపిస్తే సార్ రెటీనా కూడా చూసి మీకు కావాల్సిన ముందుగా కనిపెట్టి దాన్ని నివారించుకోవచ్చు. లేకపోతే చూపు శాంతం పోతుంది. ఏదో కళ్ళజోడు మార్చుకుంటే సరిపోతుందని చాలామంది ఊరుకుంటారు. అది కరెక్ట్ కాదు. డాక్టర్ గారికి ఒకసారి కలిసి రెటీనా చెకప్ కూడా చేయించుకోండి. 7-8 సంవత్సరాలు పైబడి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంది 100లో కనీసం ఒక 80 మంది కన్నా రెటీనా ప్రాబ్లం వస్తుంది. సార్ ఒకసారి మీరు కన్సల్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారు. సార్ బాగా చూస్తారు. నేను పిలవగానే డాక్టర్ భానుమూర్తి గారు మాకు మా మోడర్న్ కంటి హాస్పిటల్ నుంచి వచ్చి సార్ ఇక్కడ షాదీఖానా రాజ్పేట్ నయీ మస్జిద్ షాదీఖానా దీంట్లో పెట్టారు. చాలామంది వచ్చారు. 100 మంది పైన వచ్చారు. వార్డులలో కనీసం ఒక 28 మందికి క్యాటరాక్ట్ కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఇక్కడికి వస్తే కానీ బయటపడలేదు. వాళ్ళకి డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా చేస్తారు. మీరు చేయించుకోండి. సార్ డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కలిసి చేసుకోండి. అలాగే సార్ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టమని మనకి చెప్పి చేయించిన సలామా గారు, రహమతుల్లా గారు, రహమత్ బాషా గారు, షుకురి గారు, వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మన మొహమ్మద్ నియాజ్ గారి తరపున మోడర్న్ ఐ కేర్ తరపున ఉచిత కంటి వైద్య శిబిరము మన రాజపేట నయీ మస్జిద్ అసోసియేషన్ షాదీఖానాలో పెట్టడం జరిగిందండి. ఈరోజు అనగా శనివారం 18వ తారీఖు పెట్టడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాము. దీనికి మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు భానుమూర్తి గారు సహకరించడం చాలా గొప్ప విషయం. అంత పెద్ద డాక్టర్ గారు వారి యొక్క అమూల్యమైన టైంని మనకు కేటాయించారు. వారి చాలా మోడర్న్ ఐ కేర్ గారికి, నిజాముద్దీన్ గారికి అలాగే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన రాజపేట తరఫు నుంచి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలను ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ అకాడమీ సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ పోటీలను చేపట్టామన్నారు.
ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులలో దేశభక్తి పెంపొందించేందుకు ఒక్కొక్క అంశాన్ని కేటాయించి డ్రాయింగ్ వేయించడం జరుగుతుందని అన్నారు. నిరంతరం చదువు ఒత్తిడితో సతమతమయ్యే విద్యార్థులకు వారి ఒత్తిడిని జయించడానికి ఎంతగానో దోహదపడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నిరంతరం చదువు ఒత్తిడితో సతమతమయ్యే విద్యార్థులకు వారి ఒత్తిడిని జయించడానికి చిత్రలేఖనం ఎంతగానో దోహదపడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారిచే బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, అంబటిపూడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ జనవరి 26వ తారీఖు సందర్భంగా ముందు ఆదివారం అయిన 19/1/2025న జాతీయ సమైక్యత మీద జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీకి బంటుమిల్లి, విజయవాడ మొదలగు ప్రాంతాల నుంచి విద్యార్థులు విరివిరిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం డివైఓ శేఖర్ సింగ్ గారు బహుమతి ప్రదానోత్సవం చేస్తారు. ఇలాంటి చక్కటి కార్యక్రమాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళలో ఉన్న మంచి టాలెంట్ని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి కార్యక్రమాలు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ తరచుగా మరి నిర్వహించడానికి ముందుకు వచ్చేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ తరఫున మా శుభాకాంక్షలు. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ తరఫున గత 12 సంవత్సరాల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. వీటికన్నిటికీ కూడా అందరూ కూడా ప్రోత్సాహనిస్తూ మమ్మల్ని ఇంకా ముందుకి తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా ఈ పట్టణంలో మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ తరఫున వివిధ కార్యక్రమాల్లో చేస్తూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటతీయడానికి మేము సహకరిస్తామని చెప్పని చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఈ విజయవంతం చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా వారిలోని సృజనాత్మకతని బయటికి తీయటానికి జాతీయ సమైక్యత అనే అంశం మీద ఈరోజు ఇక్కడ చిత్రకళా పోటీలను జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి విద్యార్థులను తీసుకుని తల్లిదండ్రులు కూడా హాజరవడం జరిగింది. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ చాలా 12 సంవత్సరాలుగా విద్యార్థుల్లో చిత్రకళా నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రైమరీ లెవెల్ నుంచి 3వ తరగతి నుంచి కళాశాల స్థాయి వరకు వివిధ కార్యక్రమాలని విద్యార్థులతో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి ముందు ఈ ఆదివారం నాడు జాతీయ సమైక్యత అనే అంశం మీద ఈరోజు చిత్రకళా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా స్వాగతం. మరియు మీడియా ప్రతినిధులకు కూడా కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.